హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో విషయాలు తన అఫర్మేషన్స్ ద్వారా అలాగే డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా ఆకర్షించాలి, అసలు ఏం చేస్తే మన దగ్గర డబ్బు నిలుస్తుంది, ఈ విషయాల గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. చాలా అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు, టెక్నిక్స్ చెప్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితులు విశ్వమణి బాబు గారు. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్నతో మళ్ళీ తనని అడగబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. విశ్వమణి బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మనకి చాలా వరకు మనం ఎప్పుడు సంతోషంగా ఉండే టైమ్స్ గురించే ఎక్కువగా మాట్లాడాము. ఆ Yes. సమయాల్లో ఎలా అవునవును. ఉంటుంది, ఎలా డబ్బు సంపాదించాలి అవును. అని. ఇక మనం గత లైఫ్ గురించి అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అని మనం ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. గడిచిపోయింది గతం గతహ అని తెలుగులో కూడా అంటూ ఉంటాం. కానీ కొంతమంది అదే నెమరు వేసుకుంటూ ఉంటారు. గతంలో ఇలా కష్టాలు వచ్చాయి, ఇలా హాస్పిటలైజ్ అయ్యాము, లేకపోతే ఇలా ఆపరేషన్స్ అయ్యాయి, చాలా బ్యాడ్ టైం కదా అని ఇలా మనం అస్తమానం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ అలాంటి కష్టాలు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఓకే. మనము పాత కష్టాల్లో ఉన్నాం, పాత జీవితంలో ఉన్నాం. అప్పుడు వచ్చి నెగిటివ్లో ఉన్నాం. నెగిటివ్ వద్దు, మనకి ఇది జీవితం వద్దు అనేసి కదా కొత్త జీవితాన్ని ఆలోచించినారు. అంతే కదా. పాత జీవితంలో పనికిరాని జీవితంలో ఉన్నప్పుడు మనం కొత్తది కావాలని ఆలోచించినారు. ఆలోచన విధానమే మనల్ని తీసుకొచ్చింది ఇంత స్థాయికి, అంటే ఉన్నత స్థాయికి వచ్చింది. మనం ఆలోచించే విధానంలో మంచి లగ్జరీ లైఫ్, కారు, మంచి ఇల్లు, మంచి పొలము, డబ్బులు, బంగారు అన్ని అనుభవించడానికి అన్ని వచ్చేస్తున్నాయి. మళ్ళీ వెనక్కేం పని? ముందుకు వెళ్ళినప్పుడు వెనక్కేం పని? మనకి చుట్టేం పని, పక్కనేం పని? ముందుకు వెళ్ళిపోయినాం, స్టెప్ ఎక్కేసినాం అసలు చోటుకి, ఇంకెనక లేదు. ఇంకా ముందుకు ఎంత దూరం పోవాలి, ఇంకెంతైనా పోవచ్చు అనేది ఆలోచించాలి. ఇవన్నీ ఎప్పుడు గుర్తు చేసుకోవాలి పాత జీవితాన్ని అంటే ఫస్ట్ ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఉండే స్థాయి నువ్వు కొత్త జీవితం ఆలోచించేటప్పుడు కావాలంటే ఎలా ఉంది మన జీవితం, ఇంతకుముందు ఎలా గడిచిందని ఒక్కసారి మెమరీ చేసుకో, ఒకసారి మైండ్లో తీసుకో. ఇంకా ఎలా కావాలనేది అప్పుడు వరకే తీసుకోవాలి. అంటే ఇది ఎంత ఆలోచిస్తే పనికిరాని జీవితం అని తెలుస్తుంది నీకు. కొత్త జీవితాన్ని అప్పుడు ఆలోచించేసినావు. ఇప్పుడు ఆలోచన విధానం నేను తీసుకొచ్చింది కదా, మంచి స్థాయికి వచ్చింది కదా. ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కేం పని? అందుకే ఫీడ్బ్యాక్లు చూడండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఎక్సలెంట్ ఆన్సర్ ఉంది. 10 కోట్ల రూపాయలు ఏమీ లేని స్థాయిలో ఉన్నవాడు బెంగళూరులో ఒక అతను 10 కోట్ల రూపాయలని అనామతిగా లాస్ అయిపోయినాడు. 10 కోట్ల రూపాయలు ఆస్తి అస్త్ర ఫ్లాప్ అయిపోయింది. చనిపోవాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చనిపోవాలి అనుకున్నాడు. చనిపోవాలి అనుకున్న తర్వాత నా వీడియోలు తగలడం, నా క్లాస్కి వచ్చాడు. అందుకే నా ఫీడ్బ్యాక్లు చూడండి. బెంగళూరు ఆ క్లాసులు ఉన్నాయి కదా, బెంగళూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అన్ని సిటీలు ఉన్నాయి కదా, ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. చనిపోవాలి అనుకున్నప్పుడు నా వీడియోలు దిగిలి ధైర్యాన్ని పెంచుకున్నాడు. సేమ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన దగ్గర ఉంది, ఆ ఫీడ్బ్యాక్లు ఉంది. ఏమని చెప్తున్నాడు? సార్ నేను పనికి రాకుంటున్నాను, అవతల ఏదో నాకు ఆలోచన బాగా పెరిగి నాకు ఎట్లా అనుకూలపడింది నాకే తెలియదు, కానీ 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను, మంచి జీవితంలో అడుగుపెట్టాను. మళ్ళీ అంత దూరానికి వెళ్ళినోడు వెనక్కి ఒకసారి చూసినాడు. వెనకంటే అంతకుముందు ఎలా ఉండేది, అలా అయిపోతే ఎలా? పాజిటివ్కి వచ్చేసినోడు మళ్ళీ కానీ నెగిటివ్ టచ్ చేసినామంటే లాగేస్తుంది. నెగిటివ్ పవర్ ఎక్కువ అని చెప్పాను ఎప్పుడో. అతను వెనక్కి ఒకసారి చూసినాడు. అలాగని ఒకవేళ ఆ జీవితానికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇంకో అవసరం అది అన్నట్టు ఆలోచించినాడంట. అది ఎలా పోయింది? ఆ బిజినెస్ల ద్వారా మొత్తం లాస్ అయిపోయి చనిపోవాలి, ఒక్క రూపాయి లేని స్టేజ్లో నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఏడుపు కూడా చూడండి, ఆ ఫీడ్బ్యాక్లో ఉంది. ఏడ్చి క్లాస్ వినిన తర్వాత ఏం చెప్పాడు అని కూడా చూడండి. ఇంకా నేను 10 కోట్లకి 50 కోట్లు కూడా సంపాదించే శక్తి నాలో వచ్చింది నీ ద్వారా. నేను సంపాదిస్తాను, ఇంకా చనిపోను, నా వల్ల అవుతుంది, నేను సాధించడానికి పుట్టాను ఈ భూమి పైన, నేను ఏదైనా సాధిస్తానని ఆన్సర్ ఆయన ఇచ్చాడు. కాబట్టి మనం అందుకే నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మైండే డబ్బు, నీ యొక్క చుట్టూ డబ్బు, నీ చూపే డబ్బు, నువ్వే డబ్బు, ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఆలోచించే విధానంలో డబ్బు రూపంలో ఆలోచించినా కూడా తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వెనకేం పని? మనకేం పని అండి? వెనకేమన్నా జరుపుకొని ఉన్నాయి. అది పోతూ ఉంటే వెనక సౌండ్ వచ్చినా కూడా నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. అది నీకు అవసరం లేదు. అది ఏమైనా జరుపు, నువ్వు పోతూనే ఉండు, నీ గమ్యానికి నువ్వు చేరుకునేస్తావు, ఇంకా పోతూనే ఉంటావు. అంతేగాని వెనక్కి చూసి ఎంత లాస్ అయినాడు చూడు ఆ కోట్లాధిపతి. ఆయన హైట్ కూడా భలే ఉంటాడు, లావు ఉంటాడు. ఆయన ఏడుపులు చూస్తే జనాలు బెత్తరపోయినారు. ఆ ఏడుపు వచ్చింది అంటే డబ్బులు ఉన్నవాడు. అందుకే చెప్పాను, ఇప్పుడు పేదవాడు ఎంత కష్టాలైనా తట్టుకొని పైకి ఎదగలడు. వాడికి కష్ట నష్టాలు తెలుసు, రాళ్ళు, రప్పలు, ముళ్ళు అన్ని గుచ్చుకొని తట్టుకొని బయట వస్తున్నాడు. వాడు అన్ని బాధలు అనుభవిస్తున్నాడు కాబట్టి వాడు ఎంత దూరమైనా పైకి పోగలడు తట్టుకొని. అదే ధనవంతుడు ఒక్కసారిగా హై రేంజ్లో ఉండి గన పడ్డాడు అనుకో, ఒక్కటి మార్గం తప్ప ఇంకేం మార్గం లేదు. ఓన్లీ సూసైడ్గా ఆలోచన పడుతుంది. ఇంకో మనం అవసరం లేదు, మనం చనిపోదాం అనే ఆలోచన మాత్రం పుడుతుంది అతనికి. అది అవసరమా? అవసరం లేదు. అది అవసరమా అని అడిగాను. అవసరం లేదు కదా. ఎందుకు ఆలోచన పెడతావు? ఎందుకు అది నీకు ఆలోచన? ఎందుకు
ఆలోచించే విధానము తేడా వచ్చినట్టు ఇలా జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమండి. ఈ సబ్జెక్ట్లో పాజిటివ్గా వచ్చేసిన తర్వాత మళ్ళీ నెగిటివ్ మనకెందుకు? రైట్. పాజిటివ్గా వచ్చిన తర్వాత నెగిటివ్ ఎందుకు? అందుకే ధనవంతుడు ఓడిపోయినాడంటే మళ్ళీ దేనికి పనికిరాడు. వాడు ఆలోచన విధానం మొత్తం శూన్యం అయిపోతుంది, మొత్తం జీరోలో కూర్చొని పెట్టుకుంటాడు. అంటే మైండ్నేం అసలు ఎలా బయట ఎలా తిరగాలి, ఎలా పోవాలి, అసలు గౌరవం ఏంది, అసలు ఒక నేల మీద పడుకోగలి ఒక షాప్ మీద పడుకునే కెపాసిటీ ఆయనకి రాదు. బాగా లగ్జరీ లైఫ్ని బెడ్రూమ్లో అనుభవించినాడు షాప్ మీద ఎలా పడుకుంటాడు, నేల మీద ఎలా పడుకుంటాడు. అది పేదవాడైతే నువ్వు ఏడపోయి నిద్ర వచ్చినా కూడా మట్టిలో పడుకొని నిద్రపోమని కూడా పోతాడు వాడు. వాడు కష్ట నష్టాలు తెలుసు కాబట్టి. ఆ జీవితాన్ని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈ రేంజ్లో ఉన్నవాడు ఈ జీవితం ఎందుకు నీకు? ఈ ఆలోచన ఎందుకు? ఇంకా హైలో పెట్టు, ఇంకా లగ్జరీ జీవితాన్ని పెట్టు, దాన్ని పట్టుకొని దాని మీద పోవాలన్నా కానీ దీనికి ఎందుకు? ఇది అవసరం లేని పని. కాబట్టి ఆ ఆలోచన విధానంగానే మార్చుకున్నావంటే హై రేంజ్లో ఉన్న ధన కోటేశ్వరుడు పేదవాడైతే బెస్ట్ అయిపోతావు, ఆకర్షించేస్తుంది. వెనక్కి తిరిగి చూసినామంటే పాత జీవితాన్ని గుర్తుపెట్టుకున్నామంటే లాగేస్తుంది. నెగిటివ్ పవర్ ఎక్కువ డౌన్ చేసి పరేస్తుంది, నేను ఏమి లేకుండా చేసి పరేస్తుంది. అందుకనే నీ ఆలోచన విధానాన్ని గొప్పగా మార్చుకో, ఇంకా ఉన్నతంగా మార్చుకో, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మార్చుకో, ఇంకా ఎదగాలని మార్చుకో, ఇంకా ఉన్నతంగా ఆలోచించు. హై రేంజ్లోకి వెళ్ళిపోయినావు కదా, ఇంకా కిందతే ఏం పని ఉండదు, ఏం పని లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి శ్రీమంతుడి సినిమా ఉంది కదా, శ్రీమంతుడి సినిమా ఉంది కదా, ఏమి లేని వాళ్ళు అంతే కదా. ఏమి లేని స్థాయిలో మహేష్ బాబు వాళ్ళని ఆయన కష్టపడి దానికి తగ్గ ఆలోచనలు పెట్టి హై రేంజ్కి వెళ్ళిపోయినాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసినట్టు రాజేంద్ర ప్రసాద్ ఒక స్థాయిలో అక్కడే ఉన్నాడు, ఆ గ్రామాన్ని పట్టుకొని పీకులాడతా. ఇప్పుడు ఆయన తక్కువకు రాలేదు కదా, ఆలోచన తక్కువకు రాలేదు కదా, ఉన్నతంగా ఆలోచించినాడు కాబట్టి ఉన్నతంగానే ఉన్నాడు. అంటే 10 మందికి హెల్ప్ చేసే గుణాన్ని మళ్ళీ వాళ్ళ కొడుకు ద్వారా తెచ్చుకున్నాడు, ఇంకా పెరుగుతానే ఉంటాడు. 10 మందికి హెల్ప్ కూడా చేసే రేంజ్కి వచ్చినారు కదా దత్తత తీసుకొని, అంటే ఇంకా పెరుగుతారు. అంతేగాని పాత జీవితాన్ని గుర్తు చేసుకోలేదే, మనం అలా ఓడిపోతే ఎలా, అలా అయిపోతే ఎలా, ఇలా ఉంటే ఎలా, ఆ మాటలు మనకి వద్దు. ఇంకా హై రేంజ్లో పోతూనే ఉండాలి. ఓకేనా? ఎప్పుడు కానీ మన ఆలోచించే విధానం కానీ మార్చుకునేస్తే మన జీవితం మన అరచేతిలోకి వచ్చేస్తుంది. ఆలోచించే విధానమే కారణం, మనం ప్రవర్తించే విధానమే కారణం, మనం నడుచుకునే విధానమే కారణం. దీన్ని అంతా మార్చుకొని హై రేంజ్లో పోయినవాడు హై రేంజ్లోనే పోతానే ఉండు, కిందకి రావద్దు. ఓకేనా? నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా నా ఆలోచనలు ఉన్నతంగానే ఆలోచించి నేను ఉన్నత స్థాయిలోనే ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో అదండి విషయం. ఉన్నతంగా ఆలోచిస్తే ఉన్నతంగానే ఉంటాము అనేది ఈ మొత్తం ఈ వీడియో ఒక రకంగా సారాంశం అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది వీడియో? తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి మీ కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక విశ్వమోహిని బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.